వెల్కమ్ టు వేవ్స్ మీడియా. నేడు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం రాజధాని ప్రాంతంలో గల తుళ్లూరులోని రైతుల యొక్క కుటుంబాల స్త్రీలు మనోస్థాపనకు గురయ్యారు. సాక్షిలో జరిగినటువంటి కేసర్ లైవ్ షోలో కృష్ణంరాజు అనే వ్యక్తి రాజధాని ప్రాంత స్త్రీల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల్లోపు సాక్షి అధినేత భారతి బహిరంగంగా వచ్చి రాజధాని స్త్రీలకు క్షమాపణ కోరాలంటూ వాళ్ళు డిమాండ్స్ వ్యక్తం చేశారు. లైవ్ షోను వ్యతిరేకిస్తూ ప్రదర్శనగా తుళ్లూరు వీధులను ర్యాలీ చేస్తూ తుళ్లూరు స్టేషన్ నందు ఫిర్యాదు నమోదు చేశారు. సాక్షి ఛానల్ మా మీద ఎంత అవాకులు చవాకులు పేర్పించడానికి సిద్ధంగా ఉందంటే ఇప్పుడు దాకా ఏమి లేదు, టాపిక్ డైవర్ట్ చేయటం కోసం మాత్రమే ఈ పని చేసిందని చెప్పి మేమైతే దృఢంగా నమ్ముతున్నాం. ఈ వీళ్ళ మీద వచ్చిన లిక్కర్ కేసులు ఇవన్నీ కూడా ఏదో ఒకటి అమరావతి మీద ఇంతకు ముందు లాజిక్కే అనమాట. ఇది అమరావతి మీద ఏదో బురద పూస్తే ఆ బురద కడుక్కోవడానికి దానికే కేటాయిస్తారు టైము. మా మీద ఎవరికి దృష్టి ఉండదని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు సమానంగా ఏ పక్కన ఏం పెట్టాలో అని సమానంగా పెడతానే ఉన్నారు. దయచేసి ఇట్లాంటి అవాకులు చవాకులు పేలి 11 సీట్లకు వచ్చిన వాళ్ళు ఇంకా 0 రావడానికి సిద్ధమవుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ ఇలా వీళ్ళ మహిళలను అవమానించి ఏ రోజైతే నువ్వు 6 నెలలకు అమరావతి రైతుల మీద మరి భస్మాసుర హస్తం పెట్టి 11 సీట్లకు నాశనం అయిపోయావో ఇక 0 సీట్లకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇంకా కేసీఆర్ మాట్లాడే మాటలు, మొన్న ఎవరో కాలర్ మాట్లాడుతుంటే కాలర్ మాట్లాడిన దాన్ని కట్ చేశాడు. నీకు దమ్ముంటే ఆ రోజు కూడా కాలర్ని పూర్తిగా మాట్లాడనీకపోయావా? ఆ రోజు మాట్లాడనీయకుండా అమరావతి మీద మాట్లాడుతుంటే అమరావతి వేసులు అంటుంటే నిజమే, నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. సన్నాసేదో నీ కొంపలోనే ఉండయేమో వేసే గృహాలు, ఎయిడ్స్ రోగాలు అన్నీ ఉండి ఉంటాయి. అదే నీ మనసులోకి వచ్చి అదే మాట మాట్లాడాలని నిన్న అక్కడ మీడియాలో ప్రేరేపించిందేమోనని చెప్పి మేము నమ్ముతున్నాము. దయచేసి వీళ్ళ కుటుంబాలు కూడా స్పందించి మరి మీ ఇంట్లో వాళ్ళు మీరు బుద్ధి చెప్పుకుంటారో లేకపోతే తీసుకొచ్చి జైల్లో పెట్టించి కొట్టుడు పడేటట్టు చేయమంటారో మీరే ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోమని చెప్పి మాత్రం మేము మనవి చేస్తాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భోచితంగా అమరావతి రాజధాని, గతంలో అమరావతి అంటే దేవతల రాజధాని, అదేవిధంగా వీళ్ళు భూములు ఇచ్చి ఇక్కడ కూడా ఒక దేవతల రాజధానిగా మనం తయారు చేద్దామనేటువంటి క్రమంలో చెప్పినటువంటి మాటలని ఉటంకిస్తూ సాక్షి ఛానల్లో ఒక వ్యంగ్యంగా మీరు ఒక డిబేట్ నిర్వహిస్తే ఆ డిబేటులో మదంతో కొట్టాడేటువంటి, అంటే అమరావతి అంటేనే అసహించుకునేటువంటి ఒక దుర్మార్గులైనటువంటి నోటికి మహిళల్ని పూజించే పరమ పవిత్ర దేవతలుగా పూజించే ఈ భారతదేశ గడ్డ మీద అటువంటి వారిని కించపరుస్తూ నిజంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే విధంగా, అదేవిధంగా జర్నలిస్టులు నిజంగా నిన్ను చూసి జర్నలిస్టులు అసహించుకుంటున్నారు. నువ్వు ఇటువంటి వ్యక్తి, సమాజం మహిళలంటే గౌరవం లేనటువంటి ఇటువంటి నీచమైనటువంటి భాష మాట్లాడేటువంటి ఒక వ్యక్తి జర్నలిస్టు అనేదని దాన్ని ప్రోత్సహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు. అదేవిధంగా మహిళల్ని నిజంగా ఆంధ్రప్రదేశ్ మహిళలు, అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని, అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని వేశ్యల రాజధాని అంటే నువ్వు అవమానించింది ఎవరిని? ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలందరినీ అవమానించావు, అమరావతి మహిళలను అవమానించావు. ఇక్కడ సెక్స్ వర్కర్లు ఉండారా ఈ ప్రాంతంలో? చుట్టూ నువ్వు ఎక్కడ నివసిస్తున్నావురా? నువ్వు నివసించే ప్రాంతం అమరావతి రాజధాని పరిసర ప్రాంతం కాదా? అదేవిధంగా ఏదైతే సాక్షి యాజమాన్యం నివసిస్తున్నటువంటి ప్రాంతం అమరావతి రాజధాని పరిసర ప్రాంతం కాదా? అంటే అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉండారా? ఎయిడ్స్ ఎక్కువ ఉందా? ఎయిడ్స్కి సేవ చేయడానికి 150 స్వచ్ఛంద సేవా సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయా? దుర్మార్గులారా!